గ్రూప్ పోస్టుల కోసం కాంపిటీషన్ ఏ తిరుగుంటదో కాంగ్రెస్ లో సీఎం పోస్టు కూడా గట్లనే కాంపిటీషన్ ఉంటుందని తెలిసిందే కదా. పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు కాంగ్రెస్ లో ఎవరైనా షేర్ గిట్లా కన్వయ్యంగానే వాళ్ళకి సీఎం పదవికి పోటీ పడే అర్హత వస్తుంది. పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు, ఎవరైనా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు అనే అంతర్గత ప్రజాస్వామ్యము మనం ఈ కాంగ్రెస్ లో తప్ప ఏడ చూడలేము. అందుకే ఎక్కువ మంది ఈ లీడర్లు సీఎం పోస్టు మీద దస్తులు చెద్దర్లే కాదు ఇంటి కప్పుల మీద కప్పే టార్పలైన్ కవర్లు కూడా వేసుకొని ఎదురు చూస్తుంటారు. ఇక అన్ని ఇప్పుడు బాగా ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్న జగ్గారెడ్డి సారే అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినవన్నది కాదనయ్య, సీఎం అయినవా లేదా అన్నదే ఇంపార్టెంట్ అన్నట్టు. ఇంకో 10 ఏళ్లలో నేనే సీఎం అని సారే స్వయం ప్రకటన చేసుకుంటే ఇట్లా ఇంకా 10 ఏళ్లలో బరాబరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 10 ఏళ్లలో ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఈ రాష్ట్రానికి ఇంకా 10 ఏళ్లలో ముఖ్యమంత్రిని అయితీస్తా. సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో. అదేంది కాంగ్రెస్ లో అంతా సీల్డ్ కవర్ల సీఎంల పాలసీ ఉంటది కదా. ఢిల్లీ హైకమాండ్ లో వారం రోజులన్న చర్చ నడవంది సీఎంఓలో తేల్వరు. అసొంటిది 10 ఏళ్ల తర్వాత నేనే సీఎం అని జగ్గారెడ్డి సార్ అట్లెట్లా చిలక జోష్ అని చెప్పిండు అని అంటారేమో. ఏదో సార్ కన్నట్లా తెలిసిపోతుంటే అంతే. అదిగాక భూమి పుట్టినప్పటి సంది పార్టీలు ఉన్నాడు. అమ్మ పుట్టిలు మేనమామ తెలియదా అన్నట్టు కాంగ్రెస్ లో సీఎం కావాలంటే ఏం చేస్తా అవుతారో సార్కు బాగానే ఏర్కున్నట్టున్నది. అగో అనుభవం తోటే నేనే సీఎం అని అనౌన్స్ చేసుకున్నాడు. మరి 10 ఏళ్ల తర్వాత నిజంగానే సార్ సీఎం అయితే హైకమాండ్ అనౌన్స్ చేసేదాకా కూడా అయ్యేటట్టు లేడు. ఇప్పుడే కాంపిటీషన్ కు ఎవ్వరు రాకుండా ప్రీ బుకింగ్ చేసుకున్నట్టు. ఇక బోనాల సంబరాల సార్ మాటలు ఇన్నోళ్ళు ఏదో ఓ రోజు మీరు తప్పక సీఎం అవుతారు బాబు సీఎం అవుతారు అనుకుంటా పోయిరాట. తెలంగాణ అసెంబ్లీలో కరెంటు ఒప్పందాల మీద ఉడుకుడుకు చర్చ నడిచింది. ఐసీకి తైసి అన్నట్టు తొడలు వాజ్పేయి తట్టు తొడలు కొట్టుకుని సవాలు చేసుకుని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ లీడర్లు. కరెంటు ఒప్పందాల మీద కాంగ్రెస్ వాళ్ళు కాకమ కథలు చెప్తున్నా నిప్పులు జరిగిండు మాజీ కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి సారు. కేంద్రం లేవసం మోటార్లకు మీటర్లు పెట్టాలంటే పెట్టంపో అని తిప్పికొట్టినాం గానీ అస్సలే సందు పెట్టలేదు. అది మా డెడికేషన్ అంటే అని జగదీష్ రెడ్డి సార్ జగడ మోపి చేసిండు. జగదీష్ రెడ్డికి ఏ పార్టీ జనంలో పతారున్నదో సూర్యాపేట పోయి చూస్తే తెలుస్తుంది. ఆయన మీద మస్తు కేసులున్నాయని మంత్రి కోమటిరెడ్డి సార్ సురుకులు అంటించిండు. ఈ కేసుల గురించి తమరే మాట్లాడాలి, పోదామా చూపిస్తావా ఎన్ని కేసులు ఉన్నాయని సవాల్ చేసిండు సారు. ఈ కరెంట్ ఒప్పందాల మీద సీఎం సారు అదర్ దాన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే పదాన్ని చదవకుంట దాటిచ్చిండు. బీఆర్ఎస్ వ్యవసాయానికి మీటర్లు పెట్టే ఒప్పందం చేసుకుందని అబద్ధాలు చెప్పిరని మండిపడ్డాడు. మీరు అన్న మాటలు నిరూపిస్తే నేను అసెంబ్లీలో ముక్కు నేలకు రాస్తా, లేదంటే మీ అధికార పార్టీలో ముక్కు నేలకు రాయాలని సవాల్ చేసిండు జగదీష్ సారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగున్నా దీని మీద నిలబడాలి అధ్యక్ష, దీని మీద నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగాళ్ళ మాటల్ని, చెత్త మాటల్ని. లేదు వేల కోట్లు మింగి కరెంటు డిస్కంల మీద బరవేసిర్రు. ఇప్పుడు అదంతా ఎవరు కట్టాలి? పవర్ ప్లాంట్ల పేరుతో అడ్డగోలుగా దోసుకున్నారు. అంచనా ఖర్చులు పెంచి అడ్డంగా దోసిర్రు. ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఉల్టా మా మీదనే బదనాం లేసిరని అటు సీఎం సార్ కూడా బగ్గునలేసిండు. అసెంబ్లీలో కరెంటు ఒప్పందాల మీద ఈ తీర్ల ఘాటుగా చర్చలు నడిచినాయి. కొత్త చైర్మన్ పెట్టి కమిషన్ నేస్తున్నాము, మళ్ళీ కరెంటు ఒప్పందాల వెనుకపోంటి భాగవతం అంతా బయట పెడతాము, బాధులైన చిప్పకూడు తినిపిస్తామని వారికి ఇచ్చిండ్రు రేవంత్ సారు. మరి చూడాలి పంచాయతీ ఇంకేటి దాకా పోతుందో ఏం కథను.